నమస్తే, నేను నవీన్. ఇవాళ డిఎన్ఏ షోకి స్వాగతం. ముఖ్యంగా కార్ కొంటే ఖచ్చితంగా పార్కింగ్ ఉండాల్సిందే. పార్కింగ్ ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్ కూడా చేసేటువంటి అవకాశాలు నేడు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయేటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మహారాష్ట్రలో కావచ్చు, మహారాష్ట్ర ముంబై అటు ఆ ప్రాంతాల్లో కావచ్చు, మెట్రోపాలిటన్ సిటీలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కారు వాడుతున్నారు. కానీ కారు పార్కింగ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు కూడా తలెత్తుతున్నట్టు కూడా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా ఈ విధంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నటువంటి వారు కూడా ప్రతి ఒక్కరు కారు వాడుతున్నారు. కానీ కారుకి పార్కింగ్ లేక రోడ్లపై పార్కింగ్ చేయడము, అక్కడ ఎమర్జెన్సీ ఏమైనా అయినా కూడా వెళ్ళాలంటే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అవుతున్నాయి. ఫైర్ ఇంజన్ కావచ్చు, అంబులెన్స్లు ఆ గల్లీలోకి వెళ్ళాలంటే కూడా తీవ్ర ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పార్కింగ్ ఉంటేనే ఈ విధంగా వాహనాలు కూడా కొనుగోలు చేయండి, పార్కింగ్ కూడా చూసుకోండి, దానికి సంబంధించినటువంటి సదుపాయాలు కూడా చూసుకున్న తర్వాతనే ఈ యొక్క విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఈ విధంగా కామెంట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం కూడా చర్చ కూడా జరిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం కూడా ఈ పార్కింగ్ సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. చర్చించి అతి త్వరలోనే ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో చూసాం, అనేక ప్రాంతాల్లో గల్లీలో కూడా కార్లు చాలామందికి ఉన్నాయి. కానీ గల్లీలకు వెళ్ళాలంటే కూడా వాహనదారులకి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతోపాటు కార్లని రోడ్డుపైనే పార్కింగ్ చేయడము, పార్కింగ్ చేసి వెళ్ళిపోవడం, ఒకవేళ ఎమర్జెన్సీ ఏదైనా వెహికల్ వచ్చినా కూడా వారికి తీవ్ర స్థాయిలో ఇబ్బంది కూడా అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా తలెత్తాయి. కాబట్టి ఇటువంటి పాలసీ ఒకటి తీసుకొస్తే ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది ఉండదు అనే విధంగా కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.